ఒక చిన్న స్టోరీ. పేరు స్వార్థానికి పోతే. సోమరాజు చాలా బాగా వైద్యం చేసేవాడు. ప్రజల ఆదరణ తగ్గకుండా ఉండాలంటే తనకి ఎవ్వరూ పోటీ రాకూడదని అనుకునేవాడు. సోమరాజు దగ్గర శిక్షణ తీసుకునేందుకు రామానందుడు, విశ్వేశ్వరుడు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నెలలు గడుస్తున్నా వాళ్ళకి ఏమీ నేర్పించలేదు. మందులు పొట్లాలు కట్టి ఇవ్వమనేవాడు, లేకపోతే రోగులను వరుసలో నిలబెట్టే పనులు చెప్పేవాడు. ఒకరోజు రామానందుడు నేరుగా వెళ్ళి, గురువుగారు, మేము వచ్చి సంవత్సరం దాటిపోయింది, వైద్య విద్యలో ఏమాత్రం శిక్షణ పొందలేదు, కానీ రక్షక భటుల్లా వచ్చిన రోగులను క్రమశిక్షణలో ఉంచే పని అయితే అబ్బింది అని నిరాశగా అన్నాడు. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది కూడా వైద్య విద్యలో భాగమే. అనారోగ్యంతో వచ్చిన వాళ్ళతో ఎలా నడుచుకోవాలో చెప్పే ప్రాథమిక సూత్రం అది అని నచ్చ చెప్పాడు సోమరాజు. నిజమేనని నమ్మిన ఇద్దరు శిష్యులు ఆ తర్వాత కూడా గురువు చెప్పిన పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకొన్ని నెలలు గడిచాక మళ్ళీ సోమరాజును కలిసి, గురువుగారు, మాకు ఇల్లు శుభ్రం చేయటం, వంటింటి పాత్రలు కడగటం వచ్చేసిందిలేండి, ఇక వెళ్ళిపోతామన్నారు. ఆరోగ్యానికి మూలము శుభ్రత, రోగులు అది తెలియచేసి అప్రమత్తం చేయడం వైద్యుడి కర్తవ్యం అంటూ మళ్ళీ నమ్మించసాగాడు సోమరాజు. ఒకరోజు నడుస్తూ ఆయన ఉన్నట్టుండి జారి పడిపోయాడు. చెయ్యి విరగడంతో గగ్గులు పెట్టాడు. శిష్యులిద్దరూ దగ్గరికి గురువును ఇంట్లోకి తీసుకువెళ్లారు. నొప్పిని భరించలేక, కాస్త కట్టండి, నొప్పి తగ్గుతుందని శిష్యులతో అన్నాడు. మేము ఎలా కడతాం గురువుగారు, ఇంతవరకు మీరు నేర్పించలేదు కదా అన్నారు శిష్యులు. అక్కడికి దగ్గరలో అసలు వైద్యులే లేరు. అప్పుడు తప్పు చేశాను. వీళ్లకు ముందు నుంచే వైద్యంలో కొన్ని మెలకులైన నేర్పించి ఉంటే ఇప్పుడు నాకు ఉపయోగపడేది. స్వార్థంగా ఆలోచించి నేను చిక్కుల్లో పడ్డాను అనుకున్నాడు సోమరాజు. ఎప్పుడైనా స్వార్థానికి వెళ్ళకూడదని చెప్పి ఈ స్టోరీ మనకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.